హాయ్ ఫ్రెండ్స్, థాయిలాండ్ లో థాయ్ ఫుడ్ తిని విసిగిపోయి ఉంటే మంచి ఇండియన్ ఫుడ్ దొరికి ఒక ప్లేస్ చెప్తాను. వీడియో అయితే సేవ్ చేసుకొని, గురుద్వార్ అని ఒక మందిరం అయితే ఉందండి. ఇది ఇండియన్ ఎంపోరియం పక్కనే ఉంటుంది. ఈ గురుద్వార్ మందిరంలో ప్రతిరోజు బాగా గుర్తు పెట్టుకొని, ప్రతిరోజు పొద్దున 6:30 నుంచి 10:30 వరకు అయితే నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వెళ్ళి తినొచ్చండి. ఇలా మందిరంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. ఈ హాల్ పక్కనే కొన్ని రకరకాల కలర్లు అయితే గుడ్డలు అయితే ఉంటాయి. ఈ మందిరంలోకి వెళ్ళాలంటే తలబాగా అయితే కంపల్సరీ, ఇది సిక్కుల యొక్క ఆచారము. ఇలా తలబాగా కట్టేసిన తర్వాత పైకి రెండో ఫ్లోర్ గా వెళ్ళిపోయామంటే గురునానక్ లంగర్ అనే ఒక ప్లేస్ అయితే ఉంటుందండి. రెండో ఫ్లోర్ లో ఇది డైనింగ్ హాల్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైనా వెళ్ళొచ్చండి. వాళ్ళు వీళ్ళని కాదు, ఇండియన్స్ వెళ్ళొచ్చు, థాయిలాండ్స్ వెళ్ళొచ్చు, థాయిలాండ్ పీపుల్స్ వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికి లోపలికి ఎంటర్ అయితే హాల్ చాలా పెద్దది. ఒకేసారి మీరు 500 మంది కూర్చొని తినేంత ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఫుడ్ అండి, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. బాగా గుర్తు పెట్టుకోండి, ప్రతిరోజు పొద్దున 6:30 నుంచి 10:30 వరకే. కొన్ని స్పెషల్ డేస్ అయితే వీళ్ళకి 24 hours కూడా డొనేట్ చేస్తూనే ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళినాక ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే చపాతీ, రైస్, దాల్ కర్రీ చాలానే ఉన్నాయి వెరైటీస్. విత్ పంజాబీ థాలీ లాగా అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఫుడ్ అంతా తినేసిన తర్వాత అక్కడే 4వ ఫ్లోర్ లో గురు మందిర్ అయితే ఉంటుంది. గురు మందిరంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.